ఈమె జీవితాన్ని ఈమెనే గోతు తోడుకొని మట్టి బయట పెట్టి నన్ను ఇట్లా పెట్టి పూడ్చిపెట్టాను అనే క్యారెక్టర్. ఒట్టే చెప్తున్నా, ఒక్క అబద్ధం కూడా చెప్పు, నువ్వు చెప్పేటి అని నిజం. రేపు పొద్దున ఈ ఇంటర్వ్యూ డిలీట్ చేయని కూడా అడగవా? ఇస్మీ పవర్, డైరెక్ట్ ఇస్మీ పవర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి. అదేమైనా బ్రాండ్ కాదు బ్రో. ఎందుకు మండుతున్నట్టుంది? అంటే ఇప్పుడు నీకు పాజిటివ్ ఉంటేనేమో మేము ఇస్మీ పవర్ అనాలి, నీకు నెగిటివ్ అయితే ఆ పేరు పెట్టు. పైకి టాటూ ఉందని ఎక్స్పోజ్ చేసుకుంటూ కథలు. దీని తర్వాత నీకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతనితో నువ్వు రిలేషన్ లో ఎందుకున్నావు? మరి ఇప్పుడు నేను అందులోకి ఇన్వాల్వ్ అవుతే చూసే వాళ్ళు కూడా ఈమె వల్లనే విడిపోయిర్రేమో. మేమిద్దరం ఒక కపుల్ లాగా నమ్మిచ్చి చేసిన ఒక ఇదని చెప్పి. అతని తప్పు ఎంత ఉందో అది నీ తప్పు కూడా అంతే ఉంది కదా. మన సాంగ్ రిలీజ్ అయిపోయింది, షన్నుతో ఉన్న పోస్టులన్నీ అనర్చూ చేసేసుకుంటా నేను, నువ్వు చెప్పు అని చెప్పేసి అన్నా. మీరు ఆ మధ్య మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇంటర్వ్యూలో మీరు ఒక కపుల్స్ లవర్స్ లాగానే ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మరి? అది మీరిద్దరు పెళ్లి చేసుకుందాము, మనం రిలేషన్ లో ఉందాము అన్న ఈ టాపిక్ రాలేదా మీ ఇద్దరి మధ్యలో? నేను ఏ రకంగా బ్రో అలా థింక్ చేసుకోవడం జనాలు తప్పంటారా, లేదంటే అలా బిహేవ్ చేయడం మీ తప్పంటారా? వంశీ వైఫ్ ను వదిలేసిండు అన్న విషయం తెలియదా నీకు? మర్చిపోతావు వంశీని, అట్లనే ఉంచుకుంటావు. అక్కడ డివోర్స్ అవ్వక ముందుకే మీరు ఇలా దుకాణం తెరిచారు అనుకోవచ్చా? మ్యారేజ్ చేసుకోవడానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చు అనేది, లేదంటే నేను ఒక ఆడపిల్లనని మర్చిపోతున్నావా? వంశీని నేను తప్పుపట్టాను, ఎందుకంటే నువ్వు ఎంత అలసియకపోతే ఎక్కడ పడితే అక్కడ కిస్ పెడతాడనే నా ఇంటెన్షన్. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. ఈరోజు మనం ముందుకు ఎవరు వచ్చారంటే ఒక సాడిస్ట్ సైకో చందన వచ్చింది. ఎందుకు సాడిస్ట్ సైకో చందన అంటే ఈమె జీవితాన్ని ఈమెనే గోతు తోడుకొని మట్టి బయట పెట్టి నన్ను ఇట్లా పెట్టి పూడ్చిపెట్టాను అనే క్యారెక్టర్ ఇది. సాడిస్ట్ అని ఎందుకనంటే అంత సాడిజం ఉంటుంది అనమాట. అంటే వేరే వాళ్ళు ఇది అవుతుంది అని చెప్తే దానికి ఫిక్స్ అయిపోతుంది ఈమె, వేరే వెనక ముందు ఏది చూసుకోవడం, అంటే ఆమె కెరీర్ ఏంటి కూడా ఫోకస్ చేయదు. ఈ ఇంటర్వ్యూలో మీకు చాలా డేంజరస్ విషయాలు బయటకు వస్తాయి. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా రిలీజ్ అవ్వచ్చు మేబీ. కంటెంట్ ఉన్నట్టు చెప్తున్నా, ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీకు చాలా డేంజరస్ భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. ఈ ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఒకసారి సైకో సాడిస్ట్ చందన, సాడిస్ట్ వద్దులే, సైకో చందనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే. హాయ్ బ్రో. ఇంత సాంప్రదాయంగా నమస్తే పెట్టకండి బ్రో, ఇట్లా పెడదాం మనం. హాయ్ బ్రో. ఓకే చందన, మన ఇంటర్వ్యూలో యాక్చువల్ మనం ఒకనొక టైంలో మీకు కొన్ని రూల్స్ ఉండే మాట్లాడడానికి, ఇంతవరకే మాట్లాడాలని. ఈ ఇంటర్వ్యూలో నేను ఆశిస్తున్నా మీరు ప్రతి ఒక్క విషయాన్ని చాలా ఫ్యాక్ట్గా నిజాలే చెప్తారని. ఏది నీకు అనుకూలంగా మలుచుకొని ఏ విషయాన్ని నీకు సపోర్టివ్గా కావచ్చు, నీ గొప్పతనం గురించి కావచ్చు మాట్లాడమని అనుకుంటున్నా. నిజాన్ని ఎందుకంటే నేను నీతో ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ చేసిన, మధ్యలో ఒక 2-3 టైమ్స్ నేను మాట్లాడినా మీతో. మాట్లాడినప్పుడు నాకు అర్థమైందంటే కొంచెం కాదు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని నేను అనుకున్నా. బట్ ఈ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడే నిజాలు కావచ్చు, నిజాలు మాట్లాడతారా అబద్ధాలు మాట్లాడతారా, లేదంటే నీకు అనుకూలంగా మలుచుకుంటారా అనేది చూద్దాం. ఓకేనా? ప్రామిస్ అయ్యి ప్రతి ఒక్క నువ్వు చెప్పే ప్రతి విషయము నిజమే అని. ఇష్టమైన వాళ్ళు ఈ వరల్డ్ లో ఎవరైనా ఉన్నారంటే మోర్ దాన్ మై పేరెంట్స్, షీరాగడ్. ఓకే, ప్రామిస్. ఓకే, అది నా ఫాలోవర్స్ అందరికీ తెలుసు. ఈవెన్ నా బాయ్ ఫ్రెండ్ షన్ను కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ నేను వాడికి ఇస్తాను. ఓకే, ఒట్టే చెప్తున్నా, ఒక్క అబద్ధం కూడా చెప్పు, నువ్వు చెప్పేటి అని నిజం. ఓకే, రేపు పొద్దున ఈ ఇంటర్వ్యూ డిలీట్ చేయని కూడా అడగవా? బ్రో అసలు ఛాన్సే లేదు. ఓకే, మీరు దీన్ని ఎన్ని పార్ట్స్ కింద వేసుకున్నా, యాక్చువల్లీ మనం ఎంత మాట్లాడుకున్నా నేను మాట్లాడబోయే టాపిక్స్ కి నాకు తెలిసి ఒక ఎండ్ రాదనుకుంటున్నా. నేను మేబీ ట్రై చేద్దాం, ఎండింగ్ కోసం ట్రై చేద్దాం, ఎందుకంటే ఉరుకుదామా ఎండింగ్ దాకా కావాలంటే. చందన స్వీట్ గా సోనీ, ఈ చందన అని కొద్దిసేపు పక్కన పెడదాము. అంటే ఏదొస్తుంది అంట, సోనీ అంట చందన అంట, ఏంది 2 పేర్లు అనుకోకండి. ఆమెకు నిక్ నేము సోనీ, చందన సైకో చందన అక్కడ. ఓకేనా? చందన ఇస్మీ పవర్, డైరెక్ట్ ఇస్మీ పవర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిన, అంతకన్నా ముందు చందన ఎవరో తెలియదు. నాది ఒక హ్యూజ్ రిక్వెస్ట్ మీ దగ్గర ఏదైనా ఉందంటే, ఇట్స్ మీ పవర్ అనకండి. అదేమైనా బ్రాండ్ కాదు బ్రో, ఆయనకు ఒక పేరు ఉంది. ఏం పేరు ఆయన పేరు? వంశీ. వంశీ, పురపాటి వంశీ.
కురపాటి వంశీ. ప్లీజ్ ఆ పేరుతోనే మాట్లాడండి. ఇదేదో పెద్ద టాలీవుడ్ సెలబ్రిటీని తీసుకొచ్చి కూర్చోపెట్టినట్టు ప్లీజ్ ఇట్స్ మీ పవర్ లేదంటే ఏదేంటారు మెగాస్టార్ చిరంజీవి అట్లాగా ఒక టైటిల్ ఇవ్వకండి. ఎందుకు మండుతున్నట్టుంది? లేదు బ్రో, నార్మల్ గా చెప్తా. మొన్నటి వరకు నాకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. అంటే ఇప్పుడు నీకు పాజిటివ్ ఉంటేనేమో మేము ఇస్మి పవర్ అనాలి, నీకు నెగిటివ్ అయితే ఆ పేరు పెట్టు. మీకు ఒకటి చెప్పనా బ్రో, ఉమ్, నాకు బ్యాడ్ జరుగుతుందని నాకు తెలుసు బ్యాక్గ్రౌండ్ లో, ఉమ్. కానీ మా సాంగ్ స్టార్ట్ అయినప్పటి సాంగ్ దగ్గరికి వద్దాం, ఇప్పుడు టాపిక్ వద్దు. సాంగ్ దగ్గరికి వద్దాం, ఆ టాపిక్ ఇప్పుడు వద్దు. నేను చెప్తాది నాకు ఫస్ట్ నుంచి కావాలి. ఎందుకంటే అతని గురించి నెగిటివిటీ అసలు నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకు మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడతావా పాజిటివ్ మాట్లాడతావా, మీ వాస్తవాలు మాట్లాడు. ఇప్పుడు నాకేదో ఇంటర్వ్యూలో కూర్చొని ఇస్మి గురించి వంశీ గురించి ఏదో మాట్లాడితే నాకు వ్యూవర్షిప్ వస్తానేది నాకేం వద్దు. వాస్తవాలు మాట్లాడుకుందాం ఇక్కడ. నేను ఏమంటానంటే వంశీకి నీకు పరిచయం ఎట్లా? పిన్ టు పిన్ చెప్తాను. పిన్ టు పిన్ ఐ వాంట్. ఓకే, ఫస్ట్ అయితే నా ఫ్రెండ్ వంశీ నాకు ఎలా తెలుసు అంటే అతను ముక్కు మొహం ఏది నాకు తెలియదు. స్టార్టింగ్ లో నా ఫ్రెండ్ ఒకళ్ళు ఆబ్వియస్లీ బ్రో రీల్స్ షేర్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, మీమ్స్ ఏదైనా కామెడీ థింగ్స్ వచ్చినప్పుడు. వంశీది ఒక వీడియో స్విమ్మింగ్ పూల్ లో నుంచి ఇలా లేసి వచ్చేది, అది మీమ్ పేజ్ లో పడ్డది. అది నా ఫ్రెండ్ ఒకళ్ళు నాకు షేర్ చేసినారు. అందులో నేను కమెంట్ చేసిన ఏమనంటే 1 వీక్ నుంచి ఎండబెట్టిన చేప పూల్లో నుంచి లేసి వచ్చినట్టు ఉన్నాడు వీడు అని చెప్పి నేను కమెంట్ చేశా. మీమ్ వీడియోకి మీమ్ పేజ్ లో చేశాను, ఓకే, తన అకౌంట్ లో కాదు. మరి అది తన వరకు ఎట్లా వెళ్ళిందో నాకు తెలియదు కానీ వెళ్ళింది. సో తను డైరెక్ట్ నా అకౌంట్ కి వచ్చేసి నా అకౌంట్ లో పిన్ పోస్ట్ ఒకటి ఉంటది షీరోతో, నా పప్పితో. అవును. ఆ పోస్ట్ లోకి వచ్చి తను ఏం కమెంట్ చేసిందంటే నాకు ఇక్కడ తైకి ఒక టాటూ ఉంటది బ్రో. అవును. షార్ట్ నిండుగా తయారయ్యొచ్చినా అట్లా లేదు బ్రో. ఓకే, అంటే నేను అకేషనల్ వైజ్ రెడీ అవుతాను కానీ అంతేగాని మోస్ట్ ఆఫ్ ది థింగ్ లో నేను పెరిగిన అట్మాస్ఫియర్ అయితే మోడర్న్ కల్చర్ లోనే పెరిగా నేను. ఓకే, నా కంఫర్ట్ ని బట్టి నేను రెడీ అవుతాను కానీ నన్ను ఎవడో జడ్జ్ చేస్తాడని మాత్రం నేను రెడీ అవ్వను. పట్టించుకోరు. ఐ జస్ట్ డోంట్ కేర్ దట్. సూపర్. నువ్వేమైనా పెడుతున్నావు నా బట్టలకి? కాదు కదా, నా ఇష్టం, ఇట్స్ మై కంఫర్ట్, నా డబ్బులు నేను పెట్టుకుంటున్నాను, నేను రెడీ అవుతాను, నీకేంది నొప్పి? నచ్చితే చూడు లేకపోతే లేదు. సో ఏంటంటే తను డైరెక్ట్ గా నా ప్రొఫైల్లోకి వచ్చి ఆ పోస్ట్ లో ఏం కమెంట్ చేసిందంటే తైకి టాటూ ఉందని ఎక్స్పోజ్ చేసుకుంటూ కథలు దిగుతున్నావా అని ఫుల్ గా పెట్టేసిండు. నేను రిప్లై ఇవ్వలేదు. ఆ కమెంట్ కి లైక్ కొట్టా. వెంటనే నాకు మెసేజ్ చేశాడు. మెసేజ్ చేసి ఏమో మస్తు కథలు పడుతున్నట్టున్నావుగా అని అన్నాడు. నేనేం కథలు పడ్డాను? నేను చాలా పద్ధతిగా మాట్లాడాను నీతో. బూతులు మాట్లాడింది నువ్వా నేనా అని చెప్పేసి అన్నాను. అయితే ఇక అట్లా మా ఇద్దరికి ఒక కాన్వర్సేషన్ బిల్డ్ అయింది బ్రో. అలా బిల్డ్ అయిన తర్వాత ఒక 1 డే వంశీ ఏమన్నాడంటే, వంశీ ఆల్రెడీ ఇట్లా హెల్పింగ్ వీడియోస్ చేశాడు కదా బ్రో. ఆ హెల్పింగ్ వీడియోస్ లో ఒక రోజు ఎవరో ఒక పాప ఒక 1.5 month 2 months తనకి లైఫ్ ఉందంట. తనకి ఒక 20,000 హెల్ప్ ఇవ్వడానికి వీడియో చేసుకుంటారు కదా బ్రో, హెల్పింగ్ వీడియోస్. ఆ వీడియో చేయడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు ఆ వీడియోలో జాయిన్ అవ్వు అని అడిగాడు నన్ను. అది మా ఫస్ట్ మీటింగ్. నాకు తెలియదు ఏంటంటే ఇతనికి ఆ పాప గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన యూట్యూబర్ ఎవరన్నది. యూట్యూబరు అతను ఆల్రెడీ నాకు ప్రీవియస్ గా వంశీ కంటే 3 ఏళ్ల ముందే ఫ్రెండ్ అని వీడికి తెలీదు వంశీకి. సో అది అతని దగ్గరకు తీసుకెళ్తున్నాను అన్న సంగతి వంశీ నాకు చెప్పలేదు పేరు. సో ఆ పాపని అండ్ వాళ్ళ ఫ్యామిలీని మాట్లాడిన పర్సన్ ఒకళ్ళు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు అని చెప్పి ముందు నన్ను కలిసాడు. మా ఫ్లాట్ దగ్గర పిక్ చేసుకున్నాడు, వాళ్ళ ఏరియాకి తీసుకెళ్లాడు, ఒక చాయ్ షాప్ దగ్గర కూర్చోబెట్టిండు. ఇద్దరం చాయ్ తాగినాం, వెళ్ళినాం. ఒక బంజారా హిల్స్ లో కొండాపూర్ లో ఒక ఫ్లాట్ దగ్గర ఆపిండు. నువ్వు నాకు ఆల్రెడీ ఆ ఫ్లాట్ తెలుసు కదా, ఎందుకంటే ప్రీవియస్ గా ఆ పర్సన్ తో నేను వీడియోలు చేసి ఉన్నాను 3 years back. సెకండ్ లాక్డౌన్ లో నేను అడిగిన, నువ్వు ఎందుకు ఈ ఫ్లాట్ దగ్గర ఆపావు అని చెప్పేసి. నాకు వాళ్ళ కాంటాక్ట్ తీసుకొచ్చింది తనే అని చెప్పాడు. అప్పటికే ఆ పర్సన్ కిందకి దిగాడు. నేను ప్రీవియస్ గా హిట్ టీవీలో
ఆల్రెడీ పలానా పర్సన్ అని చెప్పాను కానీ ఆ పర్సన్ పేరు రివీల్ చేయనని చెప్పాను, బట్ ఇప్పుడు చేస్తున్నా. యూట్యూబర్ సాయి సిద్ధు. యూట్యూబర్ సాయి సిద్ధు. సాయి సిద్ధు షార్ట్ వీడియోస్ చేస్తుంటాడు. 4 అడుగులే ఉంటాడు. ఇట్లా చున్నీలు వేసుకొని అయినేనా? ఓకే ఓకే ఓకే. సో వాడు ఆల్రెడీ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. నన్ను చూశాడు, షాక్ అయ్యాడు. ఏంటి వంశీ పక్కన ఈ అమ్మాయి అని. ఎందుకంటే మేమిద్దరం ఆల్రెడీ మాట్లాడుకోవడం మానేసి 2 years అవుతుంది అప్పటికే. రమ్మన్నాడు పైకి, రా బ్రో పైకి రా మాట్లాడుకుందాం అన్నాడు. వంశీ నన్ను తీసుకెళ్లాడు, వాళ్ళ ఫ్లాట్ లో కూర్చోపెట్టాడు. మేము హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాము. వీడి కిచెన్ లోకి వెళ్ళిపోయి ఆయన ఉన్నారు కదా పండు, పండు, ఆయనతో ఏదో డిస్కషన్ చేస్తున్నారు కిచెన్ లో. ఈ గ్యాప్ లో నేను వంశీకి చెప్పాను, వీడితో నాకైన ఇష్యూ నీకు తెలీదు, నువ్వు చేయకుండా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అంటే, నాకు తెలియదు కదా చందన, యాక్చువల్లీ ఆ అమ్మాయి కాంటాక్ట్ తీసుకొచ్చింది తనే, సో అందుకే నాకు తెలియక తీసుకొచ్చాను. అసలు ఏం జరిగింది అని అంటే, ఇలా షార్ట్ వీడియోస్ చేయడం కోసం నన్ను పిలిచి మిస్బిహేవ్ చేశాడు నాతో. సో అప్పటి నుంచి నేను తన కాంటాక్ట్ కట్ చేశాను అని చెప్పిన. అవునా సరే ఆగు, అసలు అతను ఏం మాట్లాడతాడో చూద్దాము, చూసి నీకు కంఫర్టబుల్ లేకపోతే వెళ్ళిపోదాము అని అన్నాడు వంశీ. చూసినాము వంశీ సిద్ధు మాట్లాడుకుంటున్నారు. నేను అసలు ఎవ్వరు మొహం చూడకుండా ఇట్లా కాలు మీద కాలేసుకొని నా ఫోన్ ఇట్లా ఎత్తుకున్నా. నా యాటిట్యూడ్ ఆయనకు అర్థమైంది, యాటిట్యూడ్ కొడుతుందని చెప్పి. దేన్ని పడితే దాన్ని నా ఫ్లాట్ కి తీసుకొచ్చి, క్యారెక్టర్ లేని దాన్ని తీసుకొచ్చి నువ్వు నా ఫ్లాట్ లో పెడతావా అని వంశీని అన్నాడు. సాయి సిద్ధు. ఓకే. ఎవరున్నారు బ్రో ఆయన పక్కన? నేనే ఉన్నా అమ్మాయిని. దేన్ని పడితే దాన్ని అంటే 10 మంది లేరు పక్కన, ఎవరినో అంటాడు అనుకోవడానికి. పేరు ఎత్తలేదు, బట్ నన్ను అన్నాడు. వెంటనే లేచిన, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బయటికి వెళ్ళిపోయి షూ వేసుకొని, వంశీ నువ్వు నన్ను ఎక్కడైతే పిక్ చేసుకున్నావో అక్కడ డ్రాప్ చేస్తున్నావా లేదా అని అడిగా. వచ్చేస్తున్నా అని చెప్పేసి బయటకు వచ్చేసాడు వంశీ. వంశీ బయటకు వచ్చేస్తుంటే సిద్ధు, నీ హెల్ప్ కి నీకు ఒక దండం, ఆ పిల్లని తీసుకొని వెళ్ళిపో అన్నాడు వంశీతో. ఓకే. సాయి సిద్ధు వంశీ సాయి సిద్ధు అప్పటికి క్లోజ్ కాదు బ్రో, వాళ్ళు అప్పుడప్పుడే జస్ట్ అబౌట్ పరిచయం ఉన్నవాళ్ళు. వాడికి నాకు ఎప్పుడో 3 ఏళ్ల ముందే పరిచయం ఉంది. ఎలాంటి పరిచయం? లేదు బ్రో, అంటే నా హాస్టల్లో నా రూమ్మేట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్, తన పేరు చెప్పను కానీ, ఆ అమ్మాయి వల్ల నాకు వాడు పరిచయం. సో తన త్రూ అడిగాడు, తనని నాతో పాటు నా యూట్యూబ్ లో వీడియోస్ చేయమని చెప్పు అని చెప్పి. సో నేను అలాగా నాకు పరిచయం అయింది, మేము వీడియోస్ చేసేటోళ్ళం. సాయి సిద్ధు నేను. మా ఇద్దరికి గొడవ అయింది. తర్వాత స్టిల్ వాడు వీడియోలు ఉంచాడు. ఆ 3 years వాడు వీడియోలు ఉంచాడు. ఎప్పుడైతే నేను వంశీతో వెళ్ళానో అప్పుడు తీసాడు వీడియోలు. డిలీట్ చేసిండు. బట్ నా దగ్గర ఉన్నాయి ఆ వీడియోలు. డిలీట్ చేసాడు. అయితే కిందకు వచ్చేసినాము, బయలుదేరిపోయినాము. నేను షూ వేసుకుని బయటకు వచ్చేస్తుంటే ఒక మాట అన్నాడు, క్యారెక్టర్ లేని దానివే అని. నన్ను అన్నప్పుడు సో నేను ఇంకా గట్టిగా అరిచేసి బయటకు వచ్చిన. ఎంత ఆబ్వియస్లీ బ్రో, వాడు ఒక ఇల్లిటరేట్. ఈవెన్ 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు వాడు. సాయి సిద్ధు సారీ, హిస్ ఫింగర్ ప్రింట్ జస్ట్ ఏదో యూట్యూబ్ లో పెద్ద 1.2 million 2 million ఉన్నంత మాత్రాన యు ఆర్ నాట్ అట్ ఆల్ ఈక్వల్ టు ఎడ్యుకేటెడ్ పర్సన్. నువ్వు ఎప్పటికన్నా ఇల్లిటరేట్ వే. ఒక చదువుకున్నాడుకున్న నాలెడ్జ్ నీకు ఎప్పటికీ ఉండదు. జస్ట్ సోషల్ మీడియాస్ వల్ల ప్రతి ఒక్కళ్ళు హీరోలు అయిపోతున్నారు కానీ, లేకపోతే బ్రో బిఫోర్ నువ్వు చదువుకోకపోతే నీకు ఎవరన్నా విలువిస్తారా బ్రో చెప్పండి మీరే? ఒకనొకప్పుడు, ఇప్పుడు కాకుండా. మేబీ వాళ్ళకి ఏమన్నా ఆస్తిపాస్తులు ఉండి వాళ్ళ బిజినెస్ లో సెటిల్ అవుతే తప్ప. సో వాడు అది, వాడికి ఏంది డీలో కాంటాక్ట్స్ ఉన్నాయి, సో అండ్ సో. వాడు అమ్మాయిల మీద ఇన్ని మోటివేషనల్ వీడియోస్ చేశాడు కానీ, వాడు ప్రతి అమ్మాయిని పిలిపించేది ఒక రాంగ్ ఇంటెన్షన్ తోనే వీడియో చేయడానికి. సాయి సిద్ధు ఓకే. ఎస్ బ్రో, ఆయననే. బికాస్ నేనే లైవ్ ఎగ్జాంపుల్. ఫేస్ చేసింది నన్ను నేనే కదా లైవ్ లో. గెలికారా మిమ్మల్ని? లేకపోతే ఇంత కూడా ఎందుకు బ్రో? చెప్పేది వినండి. సో ఆ రోజు వెళ్ళిపోయినాం, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఐ థింక్ సో. వంశీ నన్ను తీసుకొచ్చేసాడు, ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేశాడు. షన్ను అరౌండ్ 5:30 6 o'clock కి వచ్చేసాడు. చెప్పాను ఇలా జరిగింది, సిద్ధు ఇలా చేశాడు అని చెప్పి. వెంటనే నన్ను తీసుకొని సిద్ధు వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వచ్చాడు.
ఐ థింక్ సిద్ధు అప్పుడు బాత్ చేస్తున్నాడు, స్నానానికి వెళ్ళిండు, వెయిట్ చేసిండు 5 నిమిషాలు. వాడు బాత్ నుంచి బయటికి రాగానే వాడు ఇంకా టీ షర్ట్ కూడా వేసుకోలేదు. నేను కింద బండి దగ్గర వెయిట్ చేస్తున్నా పార్కింగ్ లో. టీ షర్ట్ వేసుకోగానే అట్లా వెట్ హెయిర్ తోనే ఇట్లా కాలర్ పట్టుకొని కిందికి ఈడ్చుకొచ్చిండు షన్ను. ఎవరిని? సాయి సిద్ధుని. కాదు, సాయి సిద్ధుని కాళ్ళని బట్టి బయటికి నువ్వు గుంజుకొచ్చే ముందు మీకు అతను సాయి సిద్ధికు నీకు ఏంటి గొడవలు చెప్తా ఒక్కసారి. ఇది తర్వాత వెళ్దాం, ఎందుకంటే ఇది జరిగిన తర్వాతనే కదా. వీడియోస్ చేయడానికి తన దగ్గరకు వస్తుండే బ్రో, ఎక్కడా వెళ్ళలేదు వీడియో చేయడానికి. వాడి ఫ్లాట్ ఆపోజిట్ లో ఒక పార్క్ ఉంటది, ఆ పార్క్ లోనే వీడియోలు చేస్తుండే. ఒక రోజు షన్ను నన్ను పిక్ చేసుకోవడానికి మా వీడియోస్ అయిపోయినాయి. 3 వీడియోస్ ఎట్ ఎ టైం 1 డే షూట్ చేసినాం. షన్ను ఆఫీస్ నుంచి ట్రాఫిక్ తెలుసు కదా బ్రో, హైదరాబాద్ ట్రాఫిక్. సో తను వచ్చి నన్ను పిక్ చేసుకోవడానికి కొంచెం లేట్ అయింది, ఒక 15-20 మినిట్స్. నాకు బీర్ ఆఫర్ చేశాడు. ఏంటి బీర్ ఆఫర్ చేశాడు? ఎవరు? సాయి సిద్ధు. ఓకే. ఐ సెడ్ నో. ఓకే. వాడికి మందు అలవట్లేదు, వాడు ఓన్లీ బ్రీజర్లు తాగుతాడు. సాయి సిద్ధు అనే వ్యక్తి. ఓకే. నేను తాగనని చెప్పాను. సరే ఓకే నాకు కంపెనీ ఇవ్వు అని చెప్పేసి వాడి దగ్గర పప్పి ఉంటది, ఒక పొమేరియన్ పప్పి. ఆ పప్పిని నా ఒళ్ళో కూర్చోపెట్టుకొని నాకు ఫుడ్ ఇచ్చాడు, నేను తింటున్నాను. ఆపోజిట్ సోఫాలో కూర్చొని తను తాగుతున్నాడు. తాగిన 2 బ్రీజర్లకి కళ్ళు తాగిన కోతిలాగా బిహేవ్ చేసిండు నా దగ్గర ఆల్రెడీ. ఏంది ఆయన కోతిలాగా? భలే ఉంది ఏదేది, కళ్ళు తాగిన కోతిలాగా. కళ్ళు తాగిన కోతిలాగా బిహేవ్ చేసినట్టు వెనక నుంచి చెక్ చేసుకున్నాడా? నో బ్రో, ఓపెన్ గా చెప్తున్నాను. మీదకి వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ చాలా చాలా దారుణంగా బిహేవ్ చేశాడు. మిస్బిహేవ్ చేశారా? వెనక నుంచి ఏం రాలేదు. ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా ఆపోజిట్ కూర్చున్నామా, అక్కడ కూర్చొని తాగుతున్నాడు. వాళ్ళ పప్పి నేను ఇట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడుకుంటున్నాను, ఇలా వచ్చి మీద పడ్డాడు. మీ పైన? నా మీద. అంటే కాల్జారి పడ్డా లేదంటే కావాలని పడ్డా? ఎట్లా అంత కాల్జారి పడ్డానికి ఆయన ఏమైనా పాలు తాగే పిల్లోడు కాదు బ్రో. అంటే ముంగట కలకల్లా ఆడుతున్నట్టుందా? పప్పిని తీసుకొని పోయి ఇట్లా కావాలని మీద పడ్డాడు. వాళ్ళ పప్పిని పట్టించుకునేంత ఇదే అడిగి లేదు. వేరే పప్పిలు ఉన్నాయా? దాన్ని ఎట్ట చూస్తాడంటే అట్ట చూస్తాడు దారుణంగా. తిండన్నా సరిగ్గా పెడతాడో లేదో తెలియదు దానికి. ఆ పప్పి ఎందుకంటే యాజ్ అ పెట్ పేరెంట్ గా నాకు తెలుసు, ఒక పప్పిని హెల్దీగా చూసుకుంటే ఎట్లుంటదో, చూసుకోకపోతే ఎట్లుంటదో. అది ఆల్రెడీ చాలా సిక్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంది. నేను దగ్గర తీసుకొని పెడుతుంటే నా చేతిలో నుంచి ఫుడ్ ఎంత అగ్రెసివ్ గా తింటుందంటే వాడు దానికి అప్పటికే తిండి పెట్టక ఎంత కాలం అవుతుందో అర్థమైంది నాకు. వచ్చిండు మీద పడ్డాడు. నెక్స్ట్ ఏం జరిగింది? నాతో చాలా మిస్బిహేవ్ చేశాడు. ఇది డేల్నా నైట్లనా? మధ్యాహ్నం బ్రో, అరౌండ్ 3:34. ఓకే, 3:34 అంతే. హైలైట్ ఏంటంటే అప్పటికి వాళ్ళ రూమ్ లో డీవీ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఉన్నారు. డీకి సంబంధించిన వాళ్ళు, పేర్లు చెప్పను, పేర్లు అవసరం లేదు, డీ బ్యాచ్ ఉన్నారు. ఓకే ఓకే ఉన్నారు. అది 2 BHK ఫ్లాట్. ఓకే, వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. బట్ దే డోంట్ కేర్, పట్టించుకోరు వాళ్ళు. అసలు ఏది పట్టించుకోరు వాళ్ళు, వాళ్ళ పని ఏందో వాళ్ళు చూసుకుంటారు అంతే. ఓకే. ఎందుకంటే వాడికి వాళ్ళందరికి ఐ మీన్ వాళ్ళకి ఇతనేందో తెలుసు. ఎవరు ఇంటరప్ట్ మంచోడానా? ఓకే ఓకే, తెలుసు. సో ఇంటరప్ట్ అవ్వరు వాళ్ళు. ఓకే. ఒకవేళ ఇంటరప్ట్ అయ్యారంటే అనవసరంగా మా పేరు కూడా చెడిపోద్ది అని చెప్పి వాళ్ళు రారు. సాయి సిద్ధు అంత మంచోడా? నేను బ్రో లైవ్ వచ్చే మీద పడ్డాడు, అయిపోయింది. పోనీ యాక్చువల్లీ నేను ఆ రోజు షన్ను సిద్ధును కొడుతున్నప్పుడు వీడియో తీయడానికి ట్రై చేసిన, ఇట్లా ఇసురు కొట్టిండు నా ఫోన్. నా 30 ఇరిగిపోతే మళ్ళీ నేను కొత్త ఫోన్ కొనుక్కున్నాను వల్ల. సాయి సిద్ధు? సాయి సిద్ధుని ఎవరు కొట్టారు? షన్ను, మీ బాయ్ ఫ్రెండ్. ఎందుకు కొట్టిండు? మార్నింగ్ వంశీతో వెళ్ళినప్పుడు ఇట్లా మాట్లాడిండని చెప్పిన, ఈడ్చుకొచ్చిండు కిందికి. ఏమో అన్నావంట కదరా ఇప్పుడు చెప్పు అని చెప్పేసి అంటే ఇద్దరికి కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ తర్వాత షన్ను ఒకే ఒక మాట అన్నాడు, నువ్వు తన క్యారెక్టర్ గురించి మాట్లాడినావు కదా అని చెప్పి షన్ను బ్యాగ్ లో నుంచి డైరీ తీసి బయట పెట్టి, నువ్వు క్యారెక్టర్ స్పెల్లింగ్ రాయరా కరెక్ట్ గా, నీ ఒంటి మీద ఒక్క దెబ్బ వేయకుండా తల దించుకొని వెళ్ళిపోతానని అన్నాడు షన్ను. బికాజ్ తను ఫింగర్ ప్రింట్ చెప్పాను కదా, కనీసం 10th కూడా పాస్ కాలేదు. సో అది ఇంకా ఆర్గ్యుమెంట్ రైజ్ అయిపోయింది వాళ్ళిద్దరికి. షన్నుకి ఇక్కడ వరకు వచ్చాడు, హైట్ 7 వరకు.
సాయి సిద్ధు. సిద్ధు ఆ, ఈడి వరకు వచ్చిండు కాబట్టి షన్నుని ఇట్లా పైకి ఎత్తి హ్యాండ్ కూడా కొట్టలేక ఆ, ఇక్కడ ఈ జాబ్ బోన్స్ ఉంటాయి కదా, అవును అవును. పళ్ళతో కొరికేసిండు షన్నుని ఇక్కడ. ఓకే ఓకే. ఇదంతా ఆ, ఆ, ఆ మార్క్స్ ఇప్పటికీ ఉన్నాయి తనకి. ఓకే. Yeah. నెక్స్ట్ కొట్టిండు. అయితే వాళ్ళ కాలనీ ప్రెసిడెంట్ అనుకుంటా బ్రో ఎవరో అక్కడ వచ్చి అపార్ట్మెంట్ కి. థింగ్ ఏంటంటే ఆ రోజు ఆ గొడవ జరుగుతున్నప్పుడు సంత వాళ్ళ గల్లీ ముందు, ఓకే. వాళ్ళ అపార్ట్మెంట్ ముందే గల్లీలో కూరగాయల మార్కెట్. సంత జరుగుతుంది. ఓకే. మొత్తం అందరు వచ్చేసినారు. మ్మ్. చాలా చాలా మంది చూపించారు సినిమా అయితే. చాలా క్రౌడ్ బ్రో. ఎంత మంది వచ్చినారంట. థింగ్ ఏంటంటే మ్మ్. అప్పటి వరకు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 10 to 12 మెంబర్స్ వచ్చి షన్నుని ఆపడానికి ట్రై చేశారు. ఓకే. ఎప్పుడైతే నేను సాయి సిద్ధు చాట్స్ ఆడియో నోట్స్ బయట చూపించి మ్మ్. ఇవన్నీ చూసి విన్న తర్వాత కూడా మీరు ఎలాగే సపోర్ట్ చేస్తారా చేయండి, మ్మ్. వాడి మీద మీ మీద కలిపి పెడతాను నేను అలిగేషన్ అని చెప్పా. ఓకే. ఒక బ్రో వచ్చారు, మ్మ్. పెద్ద మనుషులానే వచ్చినారు. ఒక బ్రో మ్మ్. వచ్చారు, ఆయన అన్న బ్రో మీరు ఈ మెసేజెస్ అన్ని ఆడియో నోట్స్ అన్ని ఎయిర్ డ్రాప్ చేసుకోండి, మీకు చాట్ షేర్ చేస్తా అని చెప్పా. మ్మ్. ఓకే. వద్దుమా అన్నారు. ఎందుకు? ఎందుకు బ్రో మీ దగ్గర ఉంటది కదా ప్రూఫ్ మీ ఓడు ఎలాంటి ఓడు అనేది అని అన్నా. ఆ, వద్దుమా అన్నారు. మ్మ్. మాకు తెలుసు అన్నట్ట. అంతే మరి, ఇంకే దాని మీనింగ్ ఏమంటారు బ్రో? ఇంకా మ్మ్. అయిపోయింది. ఆ ఆడియో నోట్స్ అన్ని వినిపించా అక్కడ ఉన్న వాళ్ళకి. ఓకే. ఆ తర్వాత షన్ను సిద్ధుని చితక్ కొడుతున్నా కూడా మ్మ్. వాళ్ళ ఫ్రెండ్స్ 12 మంది ఉన్నారు ఆడ, ఓకే. ఒక్కళ్ళు కూడా వచ్చి ఆపలేదు. ఏది నేను ఆ ఆడియో నోట్స్ చాట్స్ చూపించిన తర్వాత ఓకే. ఓకే. ఒకళ్ళు వచ్చి ఆపలేదు. ఓకే. కాలనీ ప్రెసిడెంట్ అనుకుంటా బ్రో ఒకళ్ళు వచ్చారు, మ్మ్. చాలా పెద్ద ఆయన. మ్మ్. అల్లరైపోతామమ్మా, అర్థం చేసుకోండి, మ్మ్. తను ఆల్మోస్ట్ 4-5 years నుంచి ఉంటున్నారు ఇక్కడ, మ్మ్. మాకు తెలుసు ఇవన్నీ. మంచోడనా? నవ్వుతుంది ఎందుకు? జనాలు ఏమనుకుంటారు? 4-5 years నుంచి ఉంటుంటే ఏమనుకుంటారు? మంచోడు నువ్వు. వాడు ఎలాంటోడో మాకు తెలుసు, కాకపోతే ఆ, అల్లరైపోతే మళ్ళా మాకు రెంట్కి వేరే వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతుంది, కొంచెం చూసుకొని గొడవ చేయకుండా వెళ్ళిపోండి అమ్మా అన్నారు. ఓకే. పెద్ద అంకుల్ వచ్చి, చాలా ఏజ్డ్ ఏజ్డ్. ఓకే. ఓకే. తాతగారు లాంటి వాళ్ళు. మ్మ్. మాకు తెలుసు అమ్మా ఆయన గురించి, మ్మ్. ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి ఉండడం వల్ల మేమేం అనలేకపోతున్నాము ఓకే. అని చెప్పి వెళ్ళిపోండి అని అంటే, బతిమలాడితే ఆయన బతిమలాడితే మేము వచ్చేసాం అక్కడి నుంచి. ఓకే. వచ్చేసారు. తర్వాత మీరు ఎవరైతే ఇస్మి ఉన్నాడో అతనికి మీకు దీని తర్వాత నీకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, Hmm. అవునా? అతనితో నువ్వు రిలేషన్లో ఎందుకున్నావు మరి? ఎవరు చెప్పారు బ్రో నేను ఉన్నానని? మీరే కదా ఆడియో ఫంక్షన్ పెట్టేసి, అదేంది ఆడియో రిలీజ్ ఏదో సంథింగ్ సాంగ్ రిలీజ్, బ్రో అందులో మీరు చేసే విధానం కావచ్చు. యాక్చువల్లీ ఇది ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు, కానీ వంశీ సపరేట్ గా, నాకు నేను సపరేట్ గా, మేమిద్దరం ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చేసుకున్నాం. ఇది ఎప్పుడు almost ఏమని 3 మనం to 4 రిలేషన్ లో months. ఉన్నామని కాదు, ఆ, సాంగ్ కోసం మేము ఒక కాంట్రవర్షియల్ కాంటెంట్ చేసినాం, ప్రమోషనల్ కాంటెంట్. ఓకే. నేనేమంటున్నా, ఓకే Bro, నువ్వు చెప్పేది రైట్ అనుకుందాం. ఒకటి చెప్తా వినండి, ఉమ్, అసలు ఇది ఎలా స్టార్ట్ అయిందో. ఉమ్, మా సాంగ్ ఫస్ట్ మా సాంగ్ షూట్ సెట్స్కి వెళ్ళక ముందు ఉమ్, వంశీ చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఉమ్, నావి షన్నువి పోస్టులు ఇన్స్టాగ్రామ్ లో ఏవైతే ఉన్నాయో ఉమ్, అవన్నీ అచ్చు చేపిచ్చేసాడు. ఓకే. అడిగిన క్లియర్ గా, నేను అది షన్నుకు కూడా చెప్పాను. ఉమ్, ఎందుకు అని అంటే, ఉమ్, నేను ఈ సాంగ్ మీద 8 నుంచి 9 lakhs వరకు ఖర్చు పెట్టబోతున్నాను. అంటే ఆల్మోస్ట్ ఒక సాంగ్ సినిమా లెవెల్ బడ్జెట్ ఇది ఆ? అని చెప్పాను. నాకు అంటే లెట్ మీ నన్ను మాట్లాడినాను బ్రో. ఆ, ఆ, ఒక సాంగ్ కి సినిమా లెవెల్ పెట్టే బడ్జెట్ నేను పెడుతున్నాను. ఉమ్, ఫోక్ సాంగ్ కి ఎవరు 9 లక్షలు 8 లక్షలు పెట్టరు, ఉమ్, నేను పెడుతున్నాను. ఉమ్, సో దీన్ని ఉమ్, కాంట్రవర్సీ చేసి మనం ఉమ్. జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే చీటింగ్ అనొచ్చా దీన్ని? చీటింగ్. ఆ, ఎందుకంటే అప్పటికి వంశీ నాకు పరిచయం అవడానికంటే ముందే హర్షను వంశీ విడిపోయి 3 నెలలు అవుతుంది. ఉమ్. సో నీకు తెలుసు కదా వాళ్ళు విడిపోయారని. తెలుసు. నేను ఒక కొన్ని క్వశ్చన్లు వేయచ్చా? చెప్పండి. ఆల్రెడీ వాళ్ళు విడిపోయారు. ఇక్కడ ఇతను మనం ఒక కంటెంట్ క్రియేట్ చేద్దాం ఒక సాంగ్ కోసం అన్నప్పుడు, ఇప్పుడు నేను అందులోకి ఇన్వాల్వ్ అవుతే చూసే వాళ్ళు కూడా ఈమె వల్లనే విడిపోయిర్రేమో, లేదంటే ఈమె వల్లనే ఈ ఇష్యూ స్టార్ట్ అయినాయేమో అని జనాలు అనుకుంటారన్న అడిగాను జ్ఞానం కూడా నీకు లేదా? అడిగాను నేను, ఏమని?
మన సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నువ్వు నేను కలిసి కూర్చొని ఇది నేను ఒక కాంట్రవర్షియల్ ప్రమోషన్ థింగ్ కోసం చేసిన పని అని మన ఇద్దరం కూర్చొని ఒక వీడియోలో చెప్దాం అన్నాడు. ఆ కాంట్రవర్సీలు అన్నీ అయిపోయినాయి బ్రో. వాడు ఎలా చెప్పాడో నేను అలాగే చేశాను. తర్వాత తను సపరేట్ గా రిప్లై ఇచ్చాడు, నేను సపరేట్ గా రిప్లై ఇచ్చాము. ఇదంతా మేము ఒక సాంగ్ ని ప్రమోట్ చేయడం కోసం మీ అందరినీ మేమిద్దరం ఒక కపుల్ లాగా నమ్మించి చేసిన ఒక చీటింగ్ థింగ్ ఇదని చెప్పి. అందులో నీ అతని తప్పు ఎంత ఉందో అది నీ తప్పు కూడా అంతే ఉంది కదా బ్రో. అది రివీల్ చేసిన తర్వాత అతను బానే ఉన్నాడు బ్రో. ఎప్పటికీ నా లైఫ్ ఆ రోజు ఎంత ఎఫెక్ట్ అయ్యి ఉందో ఇప్పటికే అంత ఎఫెక్ట్ అయింది. ప్రతి ఒక్కళ్ళు నీ వల్ల ఆయన వల్ల, నీ వల్ల మాత్రమే వాళ్ళిద్దరు విడిపోయారు, నీ వల్ల మాత్రమే వాళ్ళిద్దరు విడిపోయారు. నిజమే కదా. అరే ఆ పర్సన్ ఎవరో కూడా నాకు తెలియక ముందే వాళ్ళిద్దరు విడిపోయి ఉన్నారు బ్రో. అప్పటికే 3 నెలలు అవుతుంది. ఒక్కటి ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, వంశీ అనే అబ్బాయి మీరు ఫిజికల్ రిలేషన్ లో ఉన్న విషయం వాస్తవా కాదా? బ్రో ప్లీజ్ బ్రో, మీరు ఇందాక స్టార్టింగ్ లో ప్రామిస్ తీసుకున్నారు. నాకు నా మమ్మీ డాడీ కంటే కూడా, ఈవెన్ నా లైఫ్ పార్ట్నర్ కంటే కూడా నా లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది నా షీరో మాత్రమే. ఓకే, మనుషులు ఎవరు కాదు బ్రో. ఈవెన్ నా పార్ట్నర్ కూడా తను అగ్రీ చేస్తాడు. ఓకే, తనకి తన పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ ఇంపార్టెంట్. అలాగని చెప్పేసి నాకు నువ్వే ఎక్కువ అని నేను అనను. నాకు షీరో కూడా ఎక్కువ. ఇన్ఫాక్ట్ వాడిని గిఫ్ట్ ఇచ్చింది కూడా తనే. అలా నువ్వు ఇచ్చావు కదా అని చెప్పేసి నువ్వే ఎక్కువ అని నేను ఎందుకు చెప్తాను? నాకు లోపల లేనప్పుడు నాకు ఫస్ట్ వాడే. టాపిక్ వేరే లాగా. ఇస్మికి నీకు ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? ఇంతో బ్రో, అది మీరు అది అడుగుతుంటే నాకు నేను ఒక మాట చెప్తా. ఓకే, నువ్వు అనేది నేను ఐ ట్రస్ట్ చెప్పేది రండి. మా సాంగ్ రిలీజ్ తర్వాత ఇమ్మీడియట్ గా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే ఇది ఆల్రెడీ స్క్రిప్ట్ అని వాళ్ళకి అర్థమవుతుంది. మన ఇద్దరం మనంతటికి మనం నోరు తెరిచి చెప్పే వరకు కూడా మనం అవసరమైతే ఏం కంటెంట్ చేయక్కర్లేదు, చేయకుండా సైలెంట్ గా ఉండిపోవచ్చు. కానీ ఇలాగా కామ్ అయిపోయి నాకు నువ్వేం కావు, నీకు నేనేం కాదు అన్నట్టు ఇద్దరికి ఎవరికి వాళ్ళు సంబంధం లేకుండా నేను ఏమన్నానంటే, మన సాంగ్ రిలీజ్ అయిపోయింది, షన్నుతో ఉన్న పోస్టులన్నీ అనర్చూ చేసేసుకుంటా నేను, నువ్వు చెప్పు అని చెప్పేసి చెప్పనన్నాడు. నేను ఎందుకన్నాడు తెలుసా బ్రో? ఐఎమ్ ఫాలెన్ ఇన్ లవ్ విత్ యూ అన్నాడు. ఎప్పుడు షూటింగ్ ముందన్నాడు ఈ మాట? షూటింగ్ అయిపోయినాక సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత. అంటే ఇప్పుడు ఇక్కడ వంశీతో పెట్టుకుంటే పని అవదని చెప్పేసి నేనే స్టోరీ పెట్టేశాను. నేను పెట్టిన స్టోరీ కూడా చూపిస్తా చూడండి. ఎందుకంటే వంశీ నేను బతిమలాడుకుంటున్నాను. కాదు, నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, మీరు ఆ మధ్య మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అవును, ఇంటర్వ్యూలో మీరు ఒక కపుల్స్ లవర్స్ లాగానే ఇచ్చారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మరి? అది ఇప్పుడు అదే కదా బ్రో నేను చెప్తున్నాను. మన ఇద్దరం కలిసి ఈ సాంగ్ ని జనాలకి కాంట్రవర్సీ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అన్నది క్రియేట్ చేస్తూ చేయాలి. లేకపోతే అసలు సాంగ్ రిలీజ్ అవ్వక ముందు సాంగ్ లో ఉన్న ఒక పెళ్లి సీన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది బ్రో? అది డ్రాగ్ చేసింది బ్రో జనాల్లో నెగటివిటీ. నిజంగానే మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? అదే కదా బ్రో, సాంగ్ లో సీనే కదా బ్రో. రిలీజ్ అయిన తర్వాత చూడలేదా పోనీ? మీరు చూడలేదా? మీరు ఇద్దరు పెళ్లి చేసుకుందాము, మనం రిలేషన్ లో ఉందాము అన్న లేదా? ఈ టాపిక్ రాలేదా మీ ఇద్దరి మధ్యలో? బ్రో మనలో మన మాట ప్లీజ్. కెమెరాలు ఆఫ్ చేశారు కదా? ఆఫ్ కాదు, వద్దు. చెప్పు. ఏ ఆఫ్ చేసినా నువ్వు ఆఫ్ చేయొద్దు. కొంచెం నన్ను ఎంతో కొంత బాగుంటా కదా. లుక్ ఎట్ హిమ్ బ్రో. మీరా? అరే ఎంతో కొంత అంటే మా కెమెరామెన్ బాగుంటాడు, మీరు బాగుంటారు. నేను ఏ రకంగా బ్రో మనిషిని అసలు మీరు ఎలా అనుకుంటున్నారు బ్రో? అసలు నేను ఎలా అనుకుంటున్నారు బ్రో అంటే ప్రొఫెషనల్ థింగ్ ని నేను ప్రొఫెషనల్ థింగ్ లానే చూస్తాను. కానీ నిజం చెప్తున్నాను, అతనితో నాకున్న ఈ జర్నీ మొత్తం నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు బ్రో. ప్రామిస్ గా చెప్తున్నాను. ఎవరు ఇబ్బంది పెట్టలేదు? వంశీ నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టింది లేదు. ఆ మనిషి నన్ను షూట్ లో బాగా చూసుకున్నాడు, నన్ను ఒక వెల్ విషర్ లాగా షూట్ లో బాగా చూసుకున్నాడు, షూట్ కి ముందు నన్ను బాగానే చూసుకున్నాడు. ఇది టర్న్ అవుట్ ఎప్పుడు అయిందంటే మా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అయింది. మీకు రేపు పొద్దున పెళ్లి అవుతుంది, దీనివల్ల నాకు ఎఫెక్ట్ పడుతుంది అనే లోక జ్ఞానంలో లేవా? ఇంతకుముందు ఒక మాట అన్నావు, సాయి సిద్ధుని ఏమన్నావు? అదేంది ఏలు ముద్ర అన్నావు, అవునా? ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తే మరి నువ్వు ఎడ్యుకేటెడ్ కదా, నీ తెలివి ఎక్కడ పోయిందని అడుగుతున్నా. మీకు ఒకటి చెప్పనా? ఇవన్నీ నేను ఆలోచించి అసలు నేను ఈ ఫీల్డ్ లోనే ఉండనని చెప్పేసి నేను అంటాను. కానీ షన్ను ఎలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ తెలుసా బ్రో? నేను చెయ్యను, నాకు ఇట్లా ఇబ్బంది అని అంటే నువ్వు ఈ ఫీల్డ్
ఎడ్డెడ్డోళ్ళందరూ ఉంటున్నారు నాన్న, ఉమ్, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఎందుకురా వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్పేసి ఉమ్, బ్యాక్ నుంచి నాకు ఉండే ఒక పాజిటివ్ సపోర్ట్ తను. ఉమ్, యాక్చువల్లీ ఉమ్, నిజంగా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉమ్. ఇలాంటి సాంగ్లు చేస్తుంది, హగ్గులు వీడియోలు చేస్తుంది, కిస్సులు వీడియోలు కిస్సులు చేస్తుంది. చేస్తుంది, బాయ్ ముద్దులు ఫ్రెండ్ ఎట్లుంటది పెడుతుంది. బ్రో? ఆ, ఊరుకుంటాడా ఏ బాయ్ ఫ్రెండ్ అన్నా? ఆ, అసలు మీరు చెప్పండి, ఏ బాయ్ ఫ్రెండ్ అన్న ఊరుకుంటాడా? ఆ. యూజువల్లీ ఏం ఊకుంటాడంటే దొరికినోడు అమాయకుడు అనుకోవచ్చు కదా, ఆడుకుంటున్నామో అమాయకుడిని పట్టుకున్నాని. లేదు బ్రో, తను ఏంటంటే తను చాలా మెచ్యూర్డ్ అండ్ ఆ. తను ఆల్రెడీ డబుల్ మాస్టర్స్ చేసిన పర్సన్. ఉమ్, నాకంటే తెలివి డబుల్ ఉంది అండ్ తను ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్. ఉమ్. అంటే ఆయన మంచితనం నీకు. అన్నపూర్ణలో ఉమ్, డైరెక్షన్ అండ్ రైటింగ్ లో మాస్టర్స్ చేశాడు తను, అన్నపూర్ణ స్టూడియోస్ లో. ఓకే, సూపర్. ఇండస్ట్రీలో ఉన్న పర్సన్. ఉమ్. ఇంకా నేను చెయ్యను అన్నా కూడా నన్ను ఎంకరేజ్ చేస్తాడు. ఇస్మితో వీడియోలు చేయి, ముద్దులు పెట్టానా? ఆ, వాడితో మాత్రం చేయొద్దని చెప్పాడు, ఉమ్, వాడితో మాత్రం చేయొద్దని చెప్పాడు. ఉమ్, ఇన్ఫాక్ట్ వంశీతో నేను సాంగ్ చేసిన తర్వాత ఉమ్, మా ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యాక ఉమ్, నేను షేర్ చేశాక నా ఫ్రెండ్స్ అందరూ, ఉమ్, ఇట్లా చేసినవి అసలు నువ్వు వాడితోని ఉమ్. బుర్రా బొక్క ఏమన్నా ఉందా నీకు కొంచెం అన్నా? లేదు. నా ఫ్రెండ్స్ అందరూ అన్న మాట ఇదే బ్రో. కరెక్టే కదా వాళ్ళు అన్నది. ఎందుకంటే అంటే నేను రిలీజ్ అవ్వడానికి టైం పట్టింది. నువ్వే ఆల్రెడీ ఒకదానికి కామెంట్ పెట్టినావు, ఎండబెట్టిన చేపలాగా ఉన్నాడని. బ్రో మీకు ఒకటి ఆ చెప్పనా? చేపకు ముద్దులు ఎట్లా పెట్టినావని అడుగుతున్నా. బ్రో మీకు ఒకటి ఇప్పటికీ చెప్తున్నాను ఓపెన్ గా క్లియర్. ఆ, వంశీ ఉమ్, మా సాంగ్ రిలీజ్ అవ్వక ముందు వరకు కూడా ఉమ్, నాతో చాలా పద్ధతిగా ఉన్నాడు బ్రో. ఉమ్, ఈ విషయం హర్షకి తెలియక ఉమ్. చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది. తప్పేముంది? ఆమె ప్లేస్ లో ఏ ఆడపిల్ల ఉన్నా అదే వేసుకుంటుంది, నువ్వు కూడా వేసుకుంటావు. ఒప్పుకుంటా, ఐ స్వేర్ చెప్తున్నా, ఉమ్, ఐ స్వేర్ చెప్తున్నాను, హర్ష రియాక్ట్ అవ్వడంలో తప్పే లేదు. కానీ వంశీ నా దగ్గర లిమిట్స్ ఏ రోజు క్రాస్ చేయలేదు, నన్ను ఏంటి వే అని కూడా పిలవలేదు ఇప్పటి వరకు. సాంగ్ ముందు వరకు ఇప్పటి వరకు టచ్ చేయలేదా నేను? లేదు లేదు లేదు. మా సాంగ్ రిలేటెడ్ థింగ్స్ వరకు మాత్రం బ్రో, నేను ఒక్కసారి కెమెరా రోలింగ్ లోకి వెళ్ళిందంటే మాత్రం నేను కెమెరాను అడగట్లేదు commercial గా బ్రో. పోతా గానీ. బ్రో నేను అదే అడగట్లేదు, రూమ్ లో మీరిద్దరు తాగి ఫిజికల్ గా కలవలేదా? బ్రో బ్రో చాలా ఇబ్బందిగా ఉంది బ్రో, నిజంగా మీరు అలా అడుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉంది. మీరు డ్రింక్ చేయలేదా ఇద్దరు కలిసి? చేసాం, బోల్డ్ సార్లు చేసాం. ఉమ్, మేము రూమ్ లో చేసాము, పబ్ లో చేసాము, రెస్టో బార్స్ లో చేసాము, ఉమ్, చాలా సార్లు చేసాం, డ్రింక్ చేసాం. ఇప్పుడు వాస్తవంగా అమ్మాయి ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉన్నారో ఒకసారి ఫాస్ట్ గా థింక్, అంటే నువ్వు చెప్పేది, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అదే చెప్తున్నావు. ఆ అమ్మాయి నువ్వు ఒక హస్బెండ్ తోని రేపు ఇంకొక రోజు నేను ఒక్కటే చెప్తున్నాను, హర్ష గ్రేటెస్ట్ విమెన్. ఎందుకంటే వాడితో 2 ఏళ్ళు ఎట్లా గడిపిందో మతిపోతుంది నాకు ఇప్పటికి కూడా చెప్పాలంటే. ఎలాగా పిల్ల 2 చెయ్యి బ్రో ఒకసారి. ఇంత నిజాలు ఎట్లా మాట్లాడుతున్నావు బ్రో నువ్వు? ఆ పిల్ల మీద నాకు ఎలాంటి నెగిటివ్ థింగ్ లేదు బ్రో, నన్నే తప్పుగా అర్థం చేసుకుంటుంది. 100% చెప్తున్నా, అమ్మాయిది తప్పు అంటే నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అంటే ఆమె మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళ ఫ్రెండ్స్ లో కానీ వాడికి నాకు కామన్ ఫ్రెండ్స్ కానీ ఓన్లీ హర్ష ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరితో నేను ఏదా అంట 2 ఏళ్ళు ఎట్లా ఏగినవే తల్లి వీడితో అని. ఓకే, ఆడికి వద్దాం. ఫ్రెండ్షిప్ లో నేను 2 నెలలు ఏగలేకపోయినా వంశీతో. వంశీ హస్బెండ్ వైఫ్ ను వదిలేసిండు అన్న విషయం తెలియదా నీకు? తెలుసు తెలుసు. తెలిసిన తర్వాత మరి రేపు పొద్దున నాకు ఈ ఇంపాక్ట్ అనేది నా మీద పడుతుంది అనే ఆలోచన లేదా బ్రో? చదువుకున్నావు కదా. నేను ఏది ఎందుకు ఆలోచించను చెప్పనా? నేను ఏం చేసినా సరే నేను చేసేది తప్ప రైటా అని చెప్పేసి నా వెనక నా బ్యాక్ బోన్ లో సపోర్ట్ చేస్తూ నన్ను కరెక్ట్ చేస్తూ యు ఆర్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్, యు ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్ అని చెప్పడానికి నాకు ఒక మనిషి ఉన్నాడు. ఓకే బ్రో, 7 years నుంచి మేమిద్దరం టుగెదర్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాం బ్రో. మాకు ఎప్పటి వరకు రాని ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను వంశీతో నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా షన్నుకు తెలుసు. ఎందుకంటే షన్నుదేమి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా కాదు, తను హైబ్రిడ్ జాబ్ తనది. మండే ఫ్రైడే తప్ప మిగతా అన్ని రోజులు తనది వర్క్ ఫ్రమ్ హోమే, ఇంట్లోనే ఉంటాడు. నేను వంశీతో ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇదిగో వంశీ పలానా పని కోసం నన్ను పిలిచాడు, అక్కడికి వెళ్ళాలంట, పండు వాళ్ళని కలవాలంట, సాయి వాళ్ళని కలవాలంట, ఇవన్నీ చెప్పి నేను వెళ్ళాను. వంశీ మా ఫ్లాట్ దగ్గరకు వచ్చి నన్ను పిక్ చేసుకుంటాడు. ఇంత ముందు సాయిని నాకు తెలియదు అక్కడ ఫ్లాట్ దగ్గర తీసుకెళ్లేదాకన్నా ఆ రోజు తెలీదు. అవును. ఎన్నిసార్లు కలిసినావు నువ్వు సాయిని? సాయిది కాదు బ్రో, వంశీ నన్ను సాయి ఫ్లాట్ కి తీసుకెళ్లారు చూసారా, వంశీది నాది ఫస్ట్ పరిచయం అదే. అంటే ఇద్దరం ఒకరినొకరిని ఫస్ట్ కలిసింది.
లైవ్ లో వంశీ నేను కలిసిన ఫస్ట్ మీటింగ్ అదే. కలవడమే దేనికోసం కలిసామంటే ఇలా ఒక పిల్లకి హెల్పింగ్ వీడియో కోసం నేను వెళ్తున్నా చెప్పేసిన నువ్వు దానికి జాయిన్ అవ్వు మాతో. అర్థమైంది, ఓకే వెళ్ళిరు, అయిపోయింది. దాని తర్వాత మీ ఇద్దరు బాగానే కపుల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు, బాగానే ఉంది, రొమాంటిక్ ముద్దులు ముచ్చట్లు, ఓకే. ఐ థింక్ మీ పర్సనల్ గా మీరేంటి అనేది ఇప్పుడు మీ గురించి జనాలు అలా థింక్ చేసుకోవడం జనాలు తప్పంటారా, లేదంటే అలా బిహేవియర్ చేయడం మీ తప్పంటారా? అంటే ఇది ఏ వేలో మేము బిహేవ్ చేసామని వాళ్ళకి తెలవక వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. రీజన్ తెలవకుండా మేము ప్రొజెక్ట్ అయ్యాం కాబట్టి తప్పు మాదే, వాళ్ళది కాదు. ఇంకోటి, నీ బాయ్ ఫ్రెండ్ తో నువ్వు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకో అమ్మాయి వచ్చి సాంగ్ కోసం కావచ్చు సోకాల్డ్ ముద్దులు పెట్టుకొని కథలు పడితే నువ్వు ఊరుకుంటావా బ్రో? అసలు అప్పుడు కాదు బ్రో, ఇప్పుడే ఊరుకోను నేను. అంటే నీదొక లెక్క ఆమెదొక లెక్క అంటే సి బ్రో, తను బిహైండ్ ద కెమెరా పర్సన్ డైరెక్ట్ చేస్తాడు. అవసరమైతే నన్ను కెమెరా ముందు పెట్టి, సపోజ్ మీరు ఒక యాక్టర్ ముద్దు పెడతారా ఆయనకి? మా ఇద్దరికి ఒక సీన్ రాసిండంటే ఆబ్వియస్లీ నేను చేస్తాను. వెనక ఉంది నా పార్ట్నర్ డైరెక్టర్, ఆయనకు లేని ఇబ్బంది నాకేంటి? మనకి ఇబ్బంది లేదంటవా? నా పార్ట్నర్ డైరెక్టర్, రైటర్. ఓకే, నీకు తనకి కలిపి నేను ఒక స్టోరీ రాశాను, ఆ స్టోరీ ఏ డిమాండ్ చేస్తే నువ్వు చెయ్యాలి. సూపర్, మంచి మాట చెప్పినావు. సాంగ్ అనేది సాంగ్ వరకే ఉంటది, షూటింగ్ అయిపోయిందా ప్రమోషన్ చేసినా అంతవరకే ఉంటది. యాక్చువల్లీ పర్సనల్ గా మీరు ఇద్దరు కలిసి తిరగాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంత సీన్ లేదు బ్రో, నో, అస్సలు అది జరిగిందే లేదు. పర్సనల్ గా కలిస్తే అది అయిపోయింది. ఒక సాంగ్ లాంచింగ్ సంథింగ్ ఏదో పెట్టిరు, ఏదో పెద్ద అది కూడా నేను చెప్తేనే పెట్టాడు కదా, అది పెట్టిండు. ఆడికి మొత్తం మోతేవాళ్ళందరూ వచ్చేసి మొత్తం నెక్స్ట్ లెవెల్ స్పీచ్లు ఇచ్చారు. ఆడ ఇంకో హైలైట్ చెప్తాను, నా లైఫ్ సగం నాశనం అయిపోయింది. ఆ సాంగ్ రిలీజ్ కంటే ముందు ఆ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈవెంట్ ఏదైతే ఉందో నా చేతులారా నేనే చేసుకున్నా వాడికి ఐడియా ఇచ్చి. రాత్ అయిపోయింది. నేను అందుకే ఇంట్రడక్షన్ లా ఈమె గుంత ఈమె తీసుకొని ఇంట్రడక్షన్ చెప్పినాక కరెక్ట్ గా చెప్పింది, అయిపోయింది. అనవసరంగా వీడికి ఐడియా ఇచ్చినానని చెప్పేసి ఏమైంది, మొత్తం కాలిపోయిన తర్వాత తెలిసింది నాకు. పెట్టుకుంటున్నావు ఇప్పుడు ఆయింట్మెంట్? పెట్టుకున్నా కాలిపోయిన మచ్చలు జీవితకాలం ఉండిపోతాయి బ్రో. ఉంటాయా? మర్చిపోతావు వంశీని, అట్లనే ఉంచుకుంటావు. ఏం మాట్లాడుతున్నారు బ్రో? బ్రో వంశీ యాజ్ ఏ పర్సన్ నా దగ్గర చాలా గుడ్ పర్సన్. నేను అనలేదే వంశీ మంచోడు కదా నేను అన్నా ఇంతవరకు ఎప్పుడన్నా. కానీ మా సాంగ్ తర్వాత అయ్యిండు. ఏమన్నాడు? ఫిజికల్ గా కలుద్దామని అడిగిందా? బ్రో 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 లేదు లేదు, నిన్ను పెళ్లి చేసుకుందామని అన్నాడా? లేదు లేదు, ప్రపోజ్ చేశాడు. మరి దేనికి? వాడుకోవడానికా? దేనికి ప్రపోజ్? దేనికి బ్రో? ఇక ప్రపోజల్ అంటే కదా ఓన్లీ అదొక్క పర్పస్. మరి దేనికి ప్రపోజ్ చేస్తారు నీకు? కచ్చకాయలు ఆడుకుంటారా ఇద్దరు కూర్చొని? బ్రో బీర్ సీసాలు తీసుకొని ఇట్లా ఆడుకుంటారా బ్రో? బ్రో ఒక మనిషి వచ్చి ఒక అమ్మాయి దగ్గర ప్రపోజ్ చేసినారంటే ఓన్లీ ఇస్ దిస్ బికాస్ ఆఫ్ ఫిజికల్ అటాచ్మెంట్ ఒక్కటేనా? ఓకే బ్రో, నేను ప్రపోజ్ చేయొచ్చా బ్రో? అంటే ఎవరు పడితే వాళ్ళే ప్రపోజ్ చేయొచ్చా నీ? కానీ లేదు, ఓన్లీ ఇస్మి లాంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఇప్పుడు నీ దగ్గర వచ్చి ప్రపోజ్ చేసిండు అంటే ఫిజికల్ అటాచ్మెంట్ కోసం ప్రపోజ్ చేసినారా అని మీరు అన్నారు. మరి నేను ఇంకా అంతకుమించి నీ ఎందుకు? ఇంకా ఆయనకి పెళ్ళేది ఆల్రెడీ, నీకు ఎందుకు ప్రపోజ్ చేస్తాడు? సరే ఐ లవ్ యూ అని చెప్తే సరే పడితే మెల్లగా వాడదాంలే అనుకుంటారు, అంతే కదా. అక్కడ డివోర్స్ అవ్వక ముందుకే మీరు ఇదే దుకాణం తెరిచిరు అనుకోవచ్చా బ్రో? అంటే ఆయన చెప్పిన ఆ ఒక్క మాటలో ఏమని చెప్పిన ఒకసారి ఎట్లా చెప్పింది నీకు? ముమ్మా ఏంటది? ముమ్మా అంటాడు. మమ్మ మమ్మ కాదు ముమ్మా. మొమ్మ ఇంకా నయం, మొమ్మ. ఓకే ఓకే బ్రో, బాగుంది. ఏంది బ్లెస్ అవుతున్నావు, మొత్తం మొమ్మాలు గుర్తుకొస్తున్నాయా? ఓకే, ముమ్మా ప్లీజ్ మన ఇద్దరం పెళ్లి చేసుకుందామే. ఆహా, ప్లీజ్ ముమ్మా ప్లీజ్ ముమ్మా. యూజువల్ గా అట్లానే పిలుస్తాడు తను, అలాగే పిలుస్తాడు అని చెప్పేసి నేను ఆల్రెడీ బిఫోరే చెప్పాను. అందులో మాత్రం ఫేక్ లేదు. నన్ను చందన అని అయితే ఏ రోజు పిలవలేదు, మమ్మ అంటాడు. మరి ఎందుకు వద్దన్నావు? బాగానే ఉంటాడు, ఇద్దరు బాగానే సెట్ అవుతుంది. బ్రో 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 ఏం మాట్లాడుతున్నావు బ్రో? వాస్తవాలు మాట్లాడితే అట్లానే ఉంటాయి బ్రో. బాగా సెట్ అవుతారా మేమిద్దరం? సేమ్, ఇద్దరు ఎండబెట్టిన చేపల లెక్కనే ఉంటారు. ఐఎమ్ హ్యావింగ్ అ ట్రాన్స్పరెంట్ 8 years ఆఫ్ రిలేషన్షిప్. చాలు బ్రో నాకు, చాలు. ఓకే, సాంగ్ చేసిర్రు మంచిగా, అది కూడా చేసిర్రు, అక్కడ హగ్ చేసుకున్నారు. యాక్చువల్లీ అంత మందిలో అక్కడ కెమెరాస్ పెట్టిర్రు, అంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చిర్రు,
అక్కడ కూడా ఒక యాక్టర్, ఓకే ఒక యాక్టర్ గా నేను ఇంట్రెస్ట్. హైలైట్ థింగ్ ఇంకొకటి చెప్పనా, మీరు ఆ సాంగ్ లాంచింగ్ వీడియో ఫుల్ గా చూసుంటే నేను స్టేజ్ దిగిపోతున్నప్పుడు నన్ను పిలిచాడు. పిలిచి లేదు పిలిచి చెవులో నాకేం చెప్పిందంటే ఇప్పుడు ఈ స్టేజ్ మీద నేను ప్రపోజ్ చేయబోతున్నా అన్నాడు. తాగున్నాడా? లేదు లేదు లేదా, జోక్ చేసానులే, క్లియర్ గా అర్థమవుతుంది నాకు అని నేను అనుకున్నా. ఎందుకంటే నా బాయ్ ఫ్రెండ్ ఫ్రంట్ సీట్ లో కూర్చొని ఉన్నాడు. లాంచింగ్ వచ్చాడా? బ్రో నేను ఎందుకు పిలవను బ్రో నా సాంగ్ ఈవెంట్ కి. ఓకే ఓకే, మంచి ఉంది. ఫ్రంట్ సీట్ లో ఫస్ట్ లైన్ లో కూర్చొని ఉన్నాడు. ఓకే, ఇది ఎట్లా ఉందంటే అదేదో సినిమా వచ్చింది విజయ్ దేవరకొండ తమ్ముంది, బేబీ. నువ్వు బేబీయా బ్రో? మీరు నన్ను ఓకే ఓకే బేబీ. సో నాకు పిలిచి చెవులో అలా చెప్పిండు. ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తాను నీకు ఇంతమందిలో. సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నాడులే, ఎందుకంటే మామూలుగా యూజువల్ గానే వంకర టింకర్ గా మాట్లాడుతూ ఉంటాడు. మీన్ గా మాట్లాడాడు బ్రో ఏది, అలాగే అనుకున్నాను. అయితే నేను స్టేజ్ మీద నించొని అలసిపోయాను. ఒక పాయింట్ లో దిగిపోతున్నాను స్టేజ్. బ్రో కాదు బ్రో, చెప్పేది వినండి. కాలు నొప్పిలేస్తాను నాకు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, డైరెక్టర్ గారు, వంశీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ, అండ్ ఆడియన్స్ లో కూర్చున్న రొట్ట బ్యాచ్ అందరూ ఏవేవో క్వశ్చన్లు అడుగుతున్నారు. ఏమని మీ ఇద్దరు పిల్లలు ఎప్పుడు చేసుకుంటారు? ఫస్ట్ మగ పిల్లని ఇస్తారా, ఆడపిల్లని ఇస్తారా, లేదంటే కపుల్ని ఇస్తారా? అదే హర్ష వెళ్ళిపోయిందా, నెక్స్ట్ ఎప్పుడు, నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు, ఇవి అని మాట్లాడుతున్నారు. ఒక్క మాట బ్రో, నేను ఒకటి ఇక్కడ మీ లాంచింగ్ లో ఒక వ్యక్తి హర్ష గురించి కొంచెం బ్యాడ్ గా మాట్లాడిండు. పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్ గా, అరే మామ నువ్వు పెద్ద తోపు, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు వాళ్ళంతే. ఎసార్ నువ్వు, నేను ఊరికైతే బురదలే ప్రయత్నం అయితే చేయను. జరిగిందా లేదా ఇది? ఎవడైతే మాట్లాడిండో వాడి దుకాణం మొత్తం నా దగ్గర ఉంది. చచ్చిపోతావు నేను చెప్తే. వాడిని పిచ్చి కొట్లు కొట్టిండు వంశీ ఆల్రెడీ. ఎందుకు కొట్టిండు? ఈ విషయంలోనా వేరే విషయంలోనా? వేరే విషయంలోనే. బట్టలు కూడా తీసుకొడితే వాళ్ళ వైఫ్ వచ్చి కాళ్ళు పట్టుకుని బతిమలాడింది, అన్న ప్లీజ్ అన్న వదిలే అన్న అని. ఆ వీడియో నాకు చూపించాడు. ఓకే ఓకే, అయిపోయింది అక్కడ. అయిపోయిన తర్వాత ఏంటి, నిన్ను పిలుచుకొని మెల్ల హగ్ చేసి మెల్ల ముద్దు పెట్టినట్టున్నాడు బ్రో. అది ఇట్ వాజ్ అది నిజంగా నథింగ్ ప్లాన్డ్ బ్రో. నార్మల్ గా ఇట్లా హగ్ చేసుకున్నాడు. నేను వెళ్ళిపోతున్నా, స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నాను. నేను అన్ని చూసిన బ్రో, మొత్తం చూసిన. నువ్వు స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నా, పిలిచిండు. నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడని తెలుసు, వంశీకి కూడా తెలుసు. కానీ నువ్వు రిలేషన్ లో ఉన్న విషయం ఆల్రెడీ వంశీకి తెలుసు కదా. అంటే మీ ఇద్దరిని బ్రేక్ చేద్దామనా? లేదు, తనకు అలాంటి ఇంటెన్షన్ ఏం లేదు. ఎవరితో ఉంటే నాకేంది, నాకు ఫిజికల్, ఐ వాంట్ ఫిజికల్. కానీ అట్లాంటి బిహేవియర్ ఎప్పుడు చూపిలేదు తను. సాంగ్ అయిపోయిన తర్వాత చూపించినా నువ్వే అంటావు, మళ్ళీ చూపించలేదంటావు. బిహేవియర్ చూపిలేదంటే నన్ను లవ్ చేస్తున్నానని చెప్పాడు అంతే బ్రో. కానీ నా దగ్గర ఎక్కువ సెకలు చేయలేదు. మంచిగానే ఉన్నాడు. నువ్వు ఎంతలో ఉన్నావో అంతలోనే ఉండు. సినిమాకి వెళ్దాం అన్నావా, సినిమాకి వెళ్ళినా. రెస్టారెంట్ కి వెళ్దాం అన్నాడు, రెస్టారెంట్ కి వెళ్ళినాం. ఆయన డబ్బులే, నేను ఎందుకు పెట్టుకుంటాను అని పిలిచినప్పుడు. నేను నిన్ను పిలిచి ఆఫర్ ఇచ్చానా, నీకు నేను పెడతా. నువ్వు నన్ను పిలిచి ఆఫర్ ఇచ్చినప్పుడు నీకు నేను ఎందుకు పెడతా, నాకేం అవసరం. కాదు బ్రో, దగ్గర ఎంత 4-5 months మన ఫ్రెండ్షిప్. ఒక్కసారన్నా కనీసం ఇంటికి వచ్చి మీరు చికెన్ మటన్లు తింటారు ఏంది బ్రో ఇది? బ్రో నేను మటన్ బాగుండుతా బ్రో, మీకోసం మ్యాంగో మటన్ కుక్ చేసి పిలుస్తా. అంటే బిర్యానీ ఉండడం రాదు, పిలుస్తా. ఇప్పుడు నేను ఏమనుకోవాలా, అడగంది అమ్మాయిని అన్నం పెట్టది, ఈమెను అడిగిన కదా ఇప్పుడు అడిగినందుకు పెడుతుంది అనుకోవాలా, లేదంటే నాకు ఇంటికాడ మటన్ ఉండలేదని నేను అడగకుండా ఊకే ఇన్వైట్ చేస్తా ఉంటాడు బ్రో, నేనేం చేయను. కాదు బ్రో, ఇంత ప్లేట్లల్లా ఇంత బొక్కలు వేసుకొని మీరు ఏంది బ్రో ఇది ఘోరం ఇది. ఒక్కసారి అన్న కనీసం కాఫీ టీ. బ్రో యాక్చువల్లీ మీకు ఒక చెప్పనా, నేను ఏ రోజు వాడు బాగా ఖాళీ, మీకు తెలిసిందే కదా, ఎంత ఖాళీ అంటే అంత ఖాళీ వంశీ. కాబట్టి ఊకే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని పిలుస్తా ఉంటాడు అంతే. ఓకే, ఇది క్లారిటీ రాలే బ్రో. అది దగ్గర పిలుచుకొని ఇట్లా హగ్ చేసుకునే వరకు వచ్చింది. తర్వాత ఏం జరిగింది? ఏం లేదు, ఇట్లా హగ్ చేసుకున్నాడు, ఫోర్ హెడ్ మీద కిస్ పెట్టాడు. ఇట్ వాస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఓకే, నీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? నాకు ఏం అర్థం కాలేదు, బట్ నేను ఆ థింగ్ అక్కడ వదిలేసాను అంతే. అట్లా బ్రో, ఎదురుగా లవర్ను పెట్టుకొని మ్యారేజ్ చేసుకున్న అబ్బాయిని పెట్టుకొని. లేదు బ్రో, ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది. దాన్ని ఎట్లా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. ఐ లెఫ్ట్ అక్కడ ఇంక వదిలేసాను. దాని గురించి ఓవర్ గా ఆలోచించే ఎంత బాండ్ మాకు లేదు కదా. ఫస్ట్ థింగ్ కాదు బ్రో, ఒక మాట, నేను ఇక్కడ వంశీని నేను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే నువ్వు ఎంత అలసియకపోతే ఎక్కడ పడితే అక్కడ కిస్ పెడతాడనే నా ఇంటెన్షన్. ఓహో అలా అంటారా?
మేబీ సాంగ్ చేసిన లీనియన్స్ ఏమన్నా ఉంది కావచ్చు బ్రో. ఓపెన్ గా చెప్తున్నాను, Hmm. మీరు కావాలంటే మా సాంగ్ డైరెక్టర్ బాలు గారికి కాల్ చేసి అడగండి. మాకు కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండే సాంగ్ లో. కెమెరామెన్ బాలువా? ఆ. నాకు తెలుసులే. ఎన్ని టేకులు తీసుకున్నానో నేను ఆ సీన్లు చేయడానికి. బ్రో టాపిక్ డైవర్ట్ చేస్తారు బ్రో మీరు. డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి నేను, Hmm. ఎందుకంటే మాకేం పెద్ద బాండ్ లేదు. అంటే అనిపించిందా అప్పుడు కిస్ చేసేటప్పుడు ఎండిపోయిన చాపొచ్చి ముద్దు పెడుతుందని? లేదు బ్రో, మీకు ఒకటి చెప్పనా? ఏమనిపించింది? పర్లేదు, బాగానే ఉంది అనిపించిందా? నాకు ప్రొఫెషనల్ గా నేను ఒక థింగ్ తీసుకున్నానంటే Hmm. అవతల ఉన్నాడు ఎవడనేది నేను అసలు పట్టించుకోను. Hmm. నాకు సాంగ్ చేయడం ఇష్టం అంతే. Hmm. నాకు సాంగ్స్ అంటేనే ఇష్టం బ్రో. ఇంకేం మీరు సాంగ్స్ చేయండి. ఎన్నిసార్లు మీరు రూమ్ లో వేసుకునే రొమాన్స్ అంతా మొత్తం స్టేజ్ ల మీద చేస్తారు అంటున్నా. మీరు సాంగ్స్ అంటారు కదా బ్రో. నేను ఎన్ని సాంగ్స్ ప్రొడ్యూసర్ తెలుసా నీకు? బ్రో ఆగండి, నాకు తెలుసు కదా, నా దగ్గర చాలా మంది పిల్లలు వర్క్ చేస్తారు కదా. ఒకటి నేను వంశీకి చెప్పినా, వంశీ నేను ఇట్లా స్టేజ్ దిగి వెళ్ళిపోతాను, నువ్వు వచ్చి నేను హక్ చేసుకుని ముద్దు పెట్టాను. నేను ఏమైనా వాడికి మేబీ చెప్పొచ్చు. చెప్పినా? నీ బాయ్ ఫ్రెండ్ కు కొంచెం కాలే తట్టు చేయనీకి ప్లాన్ చేశారు. అయ్యో వాడు చాలా ప్యూర్ సోల్. నేను అసలు వాడిని అట్లా బాధ పెట్టినా. ముద్దు పెట్టించే ఇప్పుడు 4 పైన కిస్ చేశారంటే ఎవరు కిస్ చేస్తారు తెలుసా? నీకు ఐడియా ఉందా? చదువుకున్నావు కదా. ఏం చేయను బ్రో ఇప్పుడు. ఇట్ వాజ్ సో అన్ఎక్స్పెక్టెడ్. ఎంత అంటే ఆ. వంశీ అలా చేశాడని, ఎందుకంటే ఆ థింగ్ నేను అక్కడ వదిలేశాను. ఏం చేసినా వదిలేస్తావు బ్రో అట్లనే? తర్వాత మేము ఆ డిస్కషన్ తీసుకురాలేదు. ఎందుకంటే డిస్కషన్ తీసుకొస్తే ఉమ్. ఇంటెన్షన్స్ డిస్కస్ చేసుకోవాల్సిన సమస్య వస్తుంది బ్రో. బ్రో నువ్వు డ్రింక్ చేస్తావు బ్రో? చేస్తాను. ఏం తాగుతావు? అట్లా ఇట్లా కాదు బ్రో. ఏది పడితే తాగుతావా? పిచ్చి కొట్టలు కూడా తాగుతావా? చిచ్చి, ఆ. డిపెండ్స్ ఆన్ మై మూడ్. అంటే నీ మూడు బాగాలేకపోతే పచ్చి సారా కూడా తాగుతావు. చిచ్చి, మరి ఇంకేం తాగుతావు బ్రో? నా మూడ్ ని బట్టి విస్కీ తాగుతానా, వోడ్కా తాగుతానా, బియర్ తాగుతానా, ఆర్ఎల్స్ బ్రీజర్. కొన్నిసార్లు ఓన్లీ లైమ్ సోడా తాగుతాను. ఓకే బ్రో, లైమ్ సోడా బాగా తాగేస్తాను Okay. కొన్నిసార్లు టెంపర్. కొద్దిసేపు ఇప్పుడు నువ్వు ఒక ఆడపిల్ల బ్రో. Hmm. నాకు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకోవడానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చు అనేది, లేదంటే నేను ఒక ఆడపిల్లనని మర్చిపోతున్నావా, లేదంటే నాకెందుకులే. నేను ఇప్పుడు కొన్ని వర్డ్స్ మనం వదిలే ముందు మనం ఏంది మనం కూడా చూసుకోవాలి. ఎగ్జాంపుల్ అంటే నేను ఏమన్నా వదిలేనా తప్పుగా? నేను ఏమన్నా నేను మాట్లాడాను? ఏమంటున్నంటే ఒక 10th క్లాస్ చదువుకుండా లేదా అనేది సెకండ్ రాతాను. Hmm. నువ్వు అంతా చదివిన అమ్మాయివి, మరి నువ్వు చేసేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతాను.